నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. పెద్ద పీరయ్య స్వామి ఆరాధన ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ముడుమాల గ్రామనందు గల సిద్ధయ్య మఠం నందు ఉగాది పర్వదినం సందర్భంగా జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుడు సిద్ధయ్య స్వామివారి 4వ కుమారుడు శ్రీ 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 పెద్ద పీరయ్య స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవం నిర్వహించబడుతోందని సిద్ధయ్య గారి మఠం పీఠాధిపతులు భక్తులకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓం శ్రీ సిద్ధగురు స్వామినే నమః. ఇక్కడ బ్రహ్మంగారి పాదుకలన్నీ ఇవన్నీ కూడా బ్రహ్మంగారి సిద్ధయ్య స్వామికి బ్రహ్మంగారి సమాధి అయిన తర్వాత ఈ పాదుకలు, యోగదండము, శిఖాముద్రిక, కాలజ్ఞాన గ్రంథాలు ఇవన్నీ ఇచ్చి సిద్ధయ్య స్వామిని ముడుమాల పోయి అక్కడే సమాధిగా ఇక్కడికి వచ్చి ఆయన సిద్ధయ్య స్వామి ఇక్కడ సమాధి అయినాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా బ్రహ్మంగారి కాంచి తెచ్చుకున్న తర్వాత సిద్ధయ్య స్వామి ఇవన్నిటికి పూజ చేస్తూ ఇక్కడ ఈ కాలజ్ఞాన గ్రంథాలు కూడా చదివి చెప్తా ఉన్నాడు. ఈ విధంగా బ్రహ్మంగారు రాసినారు, ఇట్లా ఇట్లా జరుగుతాయని కూడా అన్ని చెప్పినారు. దాంట్లో కూడా కొన్ని దాదాపుగా కొన్ని గ్రంథాలు ఎత్తి రాసినారు, ఏదో కొద్దిగా ఎత్తి రాయాల్సినట్టు కొద్దిగా ఉన్నాయి. స్వామివారి పాదుకలు ఇక్కడ ఉండేటి పాదుకలు, అక్కడ మధ్యలో నిలబెట్టింది యోగదండము, ఇక్కడ స్వామివారి శిఖాముద్రిక అంటే ఆయన తలలో పెట్టుకుంటా ఉన్నాడంట శిఖాముద్రిక. ఇది బ్రహ్మంగారి ఇది కూడా. కాలజ్ఞాన గ్రంథాలు అంటే ఇవన్నీ కూడా బ్రహ్మంగారు రాసినట్టే. సిద్ధయ్య స్వామి ఎన్ని చదివి అందరికీ చెప్తా ఉన్నాయంట భక్తులంతా. మేము సిద్ధయ్య స్వామి మనవల్లం అవుతాం అన్నమాట. నేను కూడా 8వ తరం మనవల్లం. మేము ఇక్కడ అర్చకత్వము వహిస్తూ ఇక్కడనే మేము ఉంటాము. వచ్చిన భక్తులతో నా పేరు సిద్ధయ్య, మేము సిద్ధయ్య మఠమే ఇక్కడే ఉంటాము. వెనకనే మా ఇల్లు కూడా కంతా ఉండేది, మేము సంసారం అవుతా ఉండేది వెనకనే. ఈ సిద్ధయ్య స్వాముల వారి 4వ కుమారుడు పెద్ద పీరయ్య స్వాముల వారి ఆరాధన ఉత్సవాలు ఈ ఉగాది 2 రోజులు ఇక్కడ జరపబడిన. ఉదయమే శ్రీ సిద్ధగురు స్వాముల వారి, పెద్ద పీరయ్య స్వాముల వారి వాళ్ళ శిష్యులు వారిచే పూల పూజ కూడా ఉదయం ఉంటుంది. రాత్రికి గ్రామోత్సవం ఉంటుంది. మళ్ళీ రేపు ఉదయం మధ్యాహ్నం ప్రసారం ఉంటుంది. తర్వాత బండ పందాలు అయితేనేవి ఇవన్నీ కూడా ఉంటాయి. రాత్రికి కోలాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, డ్రామాలు ఉన్నాయి. మళ్ళీ సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రేలా ప్రోగ్రాం ఉంది. మరి వచ్చే వాళ్ళంతా కూడా బాగా ఇది చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. పోలీసు వారు అయితేనేమి, మరి మీడియా అయితేనేమి, పత్రికా విలేకరులు అయితేనేమి, వీళ్ళందరి సహకారంతో ఈ ఉగాది ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. బండలాగుడు పోటీలు ఉదయం 8 గంటల నుంచి జూనియర్ బండలాగుడు పోటీలు ఉన్నాయి. మరి సీనియర్ బండలాగుడు పోటీలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీంతో కూడా దాతల యొక్క సహకారంతోనే ఈ బహుమతులు కూడా ప్రదానం చేస్తారు. వాళ్ళు కూడా ఈ రంగరంగ వైభవంగా కూడా ఈ ఉగాది ఉత్సవాలు 2 రోజులు జరుపుతాము. భక్తాదులు అందరూ కూడా తీర్థప్రసాదంలో తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మేము ఆశిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.